హాయ్ అండి. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మై నేమ్ ఇస్ సుగ్నా శైలు ఫ్రమ్ విశాఖపట్నం. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ, మరి 20% వర్కౌట్, 80% న్యూట్రిషన్, 100% మైండ్ సెట్ ప్రతిరోజు ఎవ్రీడే మీకు చెప్తూనే ఉన్నాను. ఓకే, ఈరోజు నేను నా స్తోత్రార్పణ అనేది కంప్లీట్ చేసుకున్నానండి. ఎవ్రీడే మనం దేవుని స్తుతించుకుంటూ వాకింగ్ చేస్తే హ్యాపీనెస్ చాలా బాగుంటుంది. నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను, మీరు కూడా ఎంజాయ్ చేయాలని చెప్తున్నానండి. నాలాగే చెయ్యాలని నేనేం చెప్పను. ఓకే, మరి ఈరోజు మనం ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మార్నింగ్ చేస్తే ఇంకా చాలా మంచిది. మార్నింగ్ అవ్వలేని వాళ్ళు ఈవినింగ్ అయినా చేసుకోండి. హౌస్ వైఫ్స్ మరి ఇంపార్టెంట్ చెప్తున్నాను. చాలామంది ఫోన్ చేస్తున్నారు, మార్నింగ్ లేవలేకపోతున్నాం మేడం, ఒక లెగిసినా సరే ఇంట్లో స్కూల్ బాక్స్లు, క్యారేజీలు అవి కట్టేసరికి సరిపోతుందని అంటున్నారు. సో నో ప్రాబ్లం, ఈవినింగ్ అయినా చేసుకోండి. ఎందుకంటే ముఖ్యంగా ఉమెన్ ఫిజికల్ యాక్టివిటీ అనేది మన ఇంట్లో చేసే పని అది సరిపోదండి. అందుకే ఫిజికల్ యాక్టివిటీ చాలా మంచిగా సపోర్ట్ అవుతుంది అన్నమాట మన హెల్త్కి. ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా. ఎందుకంటే చాలామంది డెలివరీ అయిన తర్వాత హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఎక్కువైపోద్ది, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఓకే, ఫిజికల్ యాక్టివిటీ తర్వాత 80% న్యూట్రిషన్ కంపల్సరీగా తీసుకోండి. న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోకుండా మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీ చేస్తారనుకోండి, మజిల్ అనేది చాలా డల్ అయిపోతుంది. ఎముకలు, నరాలు, కండరాలు అవన్నీ డల్ అయిపోయి చాలా ఇబ్బందిగా ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా. మరి మన జూమ్ సెక్షన్ 7 o'clock అండి, అందరూ జాయిన్ అయ్యండి ఈవినింగు. మరి ఎఫ్రెష్ వెళ్ళంగానే ఎఫ్రెష్ తీసుకోండి, తర్వాత షేక్ కూడా తాగండి. చాలామంది మార్నింగ్ వాకింగ్ చేస్తున్నారు, వాళ్ళ డౌట్స్ అడుగుతున్నారు కాబట్టి నేను